ఆధ్యాత్మికత విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గురుదేవ దత్త ఆడియోస్. గురుదేవ దత్త ఆడియోస్. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్ భాగవతం 65వ రోజు పారాయణం. దేవకీ వసుదేవులు సంతోషంగా ఉంటూ ఉండగా వారికి మొట్టమొదట కొడుకు పుట్టాడు. పుట్టిన కొడుకును పుట్టినట్లుగా పట్టుకు వెళ్ళి కంసునికి ఇచ్చేశారు. వసుదేవుని చూసి, బావా, చూసావా నువ్వు ఎంత మాట తప్పిన వాడవో? పిల్లవాడు పుట్టగానే నీవే తీసుకువచ్చి ఇచ్చావు. నాకు అందుకే నీవంటే అంత గౌరవం. నువ్వు మాట తప్పని వాడవు. కానీ బావా, 8వ వాడు కదా నిన్ను చంపేది. మొదటివాడిని చంపడం ఎందుకు? తీసుకువెళ్ళిపో అన్నాడు. వసుదేవుడు పిల్లవాడిని తీసుకువెళ్ళిపోయాడు. 2వ కొడుకు పుట్టాడు. 8వ గర్భంను కదా ఇమ్మన్నాడు. అందుకని 2వ పిల్లవాడిని తీసుకువచ్చి ఇవ్వలేదు. ఇలా 6 పిల్లలు పుట్టారు. ఆ 6 పిల్లలతోటి అమ్మకి నాన్నకి మిక్కిలి అనుబంధం ఏర్పడింది. ఇంత అనుబంధంతో వాళ్ళు సంతోషంగా ఉన్న సమయంలో ఒక రోజున కంసుని దగ్గరికి నారదుడు వచ్చాడు. ఆయన మహాజ్ఞాని. ఎప్పుడు వచ్చినా ఏదో లోక కళ్యాణం చేస్తాడు. కంసుని దగ్గరకు వచ్చి, కంస, ఎంత వెర్రివాడవయ్యా! అసలు నీవు ఎవరిని వదిలిపెడుతున్నావో వారెవరూ మనుషులు కారు. నువ్వు కిందటి జన్మలో కాలనేమి అను పేరుగల రాక్షసుడవు. నిన్ను శ్రీ మహావిష్ణువు సంహరించారు. నీ తండ్రి తల్లి దేవకీ వసుదేవుడు, పక్క ఊళ్ళో ఉన్న నందుడు, ఆవులు, దూడలు వీరందరూ దేవతలు నిన్ను చంపడానికే వచ్చారు అని చెప్పి ఆయన హాయిగా నారాయణ సంకీర్తనం చేసుకుంటూ ఊర్ధ్వలోకానికి వెళ్ళిపోయారు నారదుల వారు. ఇప్పుడు కంసుడికి అనుమానం వచ్చింది. నారదుడు అనవసరంగా అబద్ధం చెప్పడు కదా. వసుదేవుడిని 6 పిల్లలను తీసుకురమ్మన్నమని కబురు చేశాడు. 8వ వాడికి వీళ్ళు సహాయపడితే నా బ్రతుకు ఏమైపోవాలి? అందుకని ఉన్న వాళ్ళను ఉన్నట్లుగా సంహరించాలి అనుకుని పిల్లలను చంపేశాడు. తరువాత తన తల్లిని, తండ్రిని, దేవకిని, వసుదేవుని అందరినీ కారాగారంలో పెట్టి బకుడు, తృణావర్తుడు, పూతన ఇలాంటి వారందరినీ పిలిచి వాళ్ళతో స్నేహం చేశాడు. తర్వాత వస్తున్న గర్భం 7వ గర్భం కాబట్టి జాగ్రత్త పడిపోవాలని దేవకీ వసుదేవులను అత్యంత కట్టుదిట్టమైన కారాగారంలో పెట్టాడు. రోజు తానే వెళ్ళి స్వయంగా చూస్తూ ఉండేవాడు. ఇక్కడ మీకు ఒక అనుమానం రావాలి. వసుదేవుని పిల్లలు పసివారు. నారదుడు మహానుభావుడు, లోక కళ్యాణకారకుడు. నారం దదాతీతి నారదః అని ఆయన జ్ఞానం ఇచ్చేవాడు. అటువంటి వాడు 6 పిల్లలు చచ్చిపోవడానికి ఎందుకు కారకుడయ్యాడు? ఇప్పుడు వచ్చి ఆయన చెప్పకపోతే వచ్చిన నష్టం ఏమిటి? కంసునితో ఎందుకు అలా చెప్పాడు అని అనుమానం వస్తుంది. భాగవతంలో దీనికి ఎక్కడా జవాబు లేదు. దీనికి పరిష్కారం దొరకాలంటే దేవీ భాగవతం చదవాలి. దేవీ భాగవతంలో ఈ రహస్యంలో చెప్పారు. పూర్వం మరీచి, ఊర్ణాదేవి అని 2 ఉండేవారు. వాళ్ళిద్దరికీ 6 పిల్లలు పుట్టారు. వాళ్ళు పుట్టుకతో బ్రహ్మజ్ఞానులు. వీళ్ళు 6 ఒకసారి చతుర్ముఖ బ్రహ్మగారి సభకు వెళ్ళారు. వాళ్ళు నిష్కారణంగా బ్రహ్మగారు కూర్చుని ఉండగా ఒక నవ్వు నవ్వారు. అప్పుడు బ్రహ్మగారు, మీరు రాక్షసుని కడుపున పుట్టండి అని శపించారు. అందువలన వారు 6 కిందటి జన్మలో కాలనేమికి కుమారులుగా జన్మించారు. అలా కాలనేమి పుత్రులుగా కొంతకాలం బ్రతికి తదనంతరం హిరణ్యకశిపుని కడుపున పుట్టారు. అప్పటికి వాళ్ళకున్న రజోగుణ తమోగుణ సంస్కారం తగ్గింది. మరలా బ్రహ్మగారి గురించి తపస్సు చేశారు. బ్రహ్మగారు వారికి దీర్ఘాయుర్ధములు ప్రసాదించారు. ఈ విషయం ఆయన వారి తండ్రి అయిన హిరణ్యకశిపునికి చెప్పారు. అప్పుడు హిరణ్యకశిపునికి కోపం వచ్చింది. నేను ఇంకా తపస్సు చేసి దీర్ఘాయుర్దాయమును పొందలేదు. మీరు అప్పుడే పొందేశారా? కాబట్టి మిమ్మల్ని శపిస్తున్నాను. మీరు దీర్ఘ నిద్రలో ఉండి మరణించండి. అంతేకాకుండా వచ్చే జన్మలో పుట్టినప్పుడు గత జన్మలో తండ్రి ఆ జన్మలో మిమ్మల్ని చంపుతాడు అన్నాడు. వాళ్ళు దీర్ఘ నిద్రలో ఉండి చచ్చిపోయారు. మరుజన్మలో మరీచి, ఊర్ణల కొడుకులు ఇప్పుడు దేవకీదేవి కడుపున పుట్టారు. వాళ్ళ శాపం ఈ జన్మతో ఆఖరైపోయింది. వీళ్ళు ఇప్పుడు గత జన్మలోని తండ్రి చేతిలో చచ్చిపోవాలి. గత జన్మలో వీరి తండ్రి కాలనేమి. కాలనేమి ఇప్పుడు కంసుడిగా ఉన్నాడు. కాబట్టి వీరు కంసుడి చేతిలో మరణించాలి. వారికి ఆ శాప విమోచనం అయిపోయి వారు మరలా బ్రహ్మజ్ఞానులుగా అయిపోవాలి. అందుకని నారదుడు వచ్చి వాళ్ళు శాప విమోచనం పొందేలా చేశాడు. అది నారదుని రాకలో గల కారణం. ఇది దేవీ భాగవతార్థంతం.
కుండ లోపల వెలుగుతున్న దీపంలా లోకములన్నింటినీ తన కడుపులో పెట్టుకున్న శ్రీ మహావిష్ణువుని తన కడుపులో మోయవలసినటువంటి దేవకి కంసుని కారాగారమునందు మగ్గుతున్నది. ఈ స్థితిలో ఒక చిత్రం జరిగింది. శ్రీమన్నారాయణుడు తాను అవతరించాలని అనుకున్నాడు. తనకన్నా ముందు శేషుడు బయలుదేరుతున్నాడు. ఆదిశేషుడు ముందు అన్నగారుగా పుట్టాలి. అందుకని యోగమాయను పిలిచి ఒక మాట చెప్పాడు. నీవు భూమి మీదకు వెళ్ళు. అక్కడ కంసుని కారాగారంలో దేవకీ వసుదేవులు ఉన్నారు. కంసుడు వసుదేవుని భార్యలందరినీ ఖైదు చేశాడు. ఒక్క రోహిణి మాత్రం నందవ్రజంలో నందుని దగ్గర ఉంది. ఇప్పుడు వసుదేవుని తేజస్సు దేవకీదేవిలో 7వ గర్భంగా ఉన్నది. అందులో శేషుని అంశం ఉన్నది. అందుకని ఎవరికీ తెలియకుండా ఆ గర్భస్థమైన పిండమును వెలికి తీసి దానిని తీసుకువెళ్ళి నందవ్రజంలో ఉన్న రోహిణీ గర్భం నందు ప్రవేశపెట్టు. గర్భస్రావం అయిందని అందరూ అనుకుంటారు. అప్పుడు ఇక్కడ జారిపోయిన పిండము అక్కడ పెరుగుతుంది. పెరిగి అక్కడ వర్ధిల్లుతాడు. శేషుడు బలరాముడు అన్న పేరుతో జన్మిస్తాడు. నన్ను సేవించాలని కోరుకుంటున్నాడు. అందుకని నీవు వెళ్ళి ఆ పని చేయవలసినది అని చెప్పాడు. వెంటనే యోగమాయ బయలుదేరి వచ్చింది. 7వ గర్భంలో దేవకీదేవి గర్భము నిలిచి సంతోషంగా ఉన్న సమయంలో ఆమె కడుపులో ఉన్న పిండమును బయటకు లాగి నందవ్రజంలో నందుని దగ్గర ఉన్న రోహిణి గర్భంలోకి ప్రవేశపెట్టింది. ఇవాళ భాగవతమును వింటున్నప్పుడు ఇది జరుగుతుందా అని మనం ఎవ్వరం కూడా సందేహించిన అవసరం లేదు. ఇప్పుడు ఇటువంటివి ప్రపంచంలో జరుగుతున్నాయి కదా. ఇప్పుడు మన వాళ్ళు చేసే పనిని అప్పుడు భాగవత కాలంలోనే మహర్షులు చేశారు. చాలా బలవంతుడైన వాడు కాబట్టి ఆయనకు బలభద్రుడు అని పేరు. లోకంలో అన్నింటినీ ఆనందింపచేస్తాడు కాబట్టి రామ శబ్దమును పక్కన పెట్టి బలరామ అని పిలిచారు. ఈ అమ్మ కడుపులోంచి లాగబడి వేరొక అమ్మ కడుపులోకి ప్రవేశపెట్టబడ్డాడు. అందుకని సంకర్షణుడు అని పేరు వచ్చింది. ఈ విధంగా బలరాముని ఆవిర్భావం జరిగింది. తదనంతరం కృష్ణ పరమాత్మ ఆవిర్భవించాలి. శ్రీమన్నారాయణుని పూర్ణమైన తేజస్సు బయలుదేరి వసుదేవుడిని ఆవహించింది. వసుదేవుడిలోంచి ఆ తేజస్సు దేవకీ గర్భంలోనికి ప్రవేశించింది. కృష్ణ పరమాత్మ దేవకీదేవి గర్భంలో పెరుగుతున్నాడు. ఈ గర్భంలోకి 30 కోట్ల మంది దేవతలు బ్రహ్మగారితో కలిసి వచ్చి దేవకీదేవి కడుపులోకి వెళ్ళి నిలబడ్డారు. ఇది గర్భశుద్ధి అంటే. వారందరూ మహానుభావా, నీవు మా యందు అనుగ్రహించాలి. కంసాదులు రాజ్యం చేస్తూ భక్తులైన వారిని నిగ్రహిస్తున్నారు. కాబట్టి ముకుంద, నీవు అమ్మ గర్భంలో నుండి బయటకు రావలసింది అని పరమాత్మను స్తోత్రం చేస్తున్నారు. ఇక్కడ కంసుని పరిస్థితి దారుణంగా ఉంది. దేవకికి 8వ గర్భం వచ్చేసింది. నెలలు పెరుగుతున్నాయి. 9వ నెల వచ్చేసింది. స్పష్టంగా తేజస్సు కనబడుతోంది. ఆ 8వ గర్భంలో పుట్టేవాడు తనను చంపేస్తాడని భయం కంసుడికి. జ్ఞానము చేత లోకమంతా ఒక ఈశ్వరుడు కనబడ్డట్టే కంసునికి కూడా కనబడుతోంది. అందుకని నారదుడు ధర్మరాజు గారితో కొందరు వైరముతో కూడా ఈశ్వరుని పొందుతున్నారు అన్నాడు. కంసుడు ఎవరిని చూసినా శ్రీహరే కనపడుతున్నాడు. కృష్ణుడు ఆవిర్భవించే సమయం ఆసన్నమవుతోంది. శ్రావణ మాసంలో అర్ధరాత్రి 12 గంటలకి ఆకాశం మబ్బులు పట్టి వర్షం పడుతుంటే శ్రీకృష్ణ భగవానుని ఆవిర్భావం జరిగింది. అప్పుడు ఆకాశం అంతా మబ్బులు పట్టి ఉంది. కంసుడు గాఢ నిద్రలో ఉన్నాడు. భటులను పెట్టాడు. తలుపుల దగ్గరికి వేసి వాటికి ఇనుప గొలుసులు వేశాడు. వాటిలో మేకులు దింపాడు. తాళాలేశాడు. తాళం చెవులు బొడ్డులో పెట్టుకున్నాడు. వసుదేవుడు ఏమైనా చేస్తాడేమోననే అనుమానంతో వసుదేవుని కాళ్లకు చేతులకు ఇనుప సంకెళ్ళు వేశారు. ఆనాడు దేవకి ప్రసవ సమయం అయింది. సహాయం చేసిన వారు లేరు. ఆ తల్లి అంత బాధపడింది. అటువంటి స్థితిలో అర్ధరాత్రి 12 గంటల వేలైంది. మహానుభావుడు శ్రీమన్నారాయణుడు ఆవిర్భవించాడు. 4 బాహువులతో నల్లటి మబ్బు వంటి కాంతితో పట్టు పీతాంబరం కట్టుకుని శంఖచక్ర గదా పద్మములను పట్టుకునినవాడే మహానుభావుడు వజ్ర వైడూర్యములను పొదగబడిన కిరీటంతో నల్లటి కుంతలములతో చెవులకు పెట్టుకొనబడిన కర్ణాభరణముల కాంతి గుండా స్థలముల యందు ప్రకాశిస్తూ ఉండగా మెడలో కౌస్తుభమనే రత్నమును ధరించి శ్రీవత్సమనే పుట్టుమచ్చతో సమస్త లోకములు కొలిచే పాద పద్మములతో చంటి పిల్లవాడిగా వసుదేవునికి దర్శనం ఇచ్చాడు. అటువంటి పిల్లవాడిని చూసి
సంకెళ్లలో ఉన్న వసుదేవుడు పొంగిపోయాడు. అన్ని లోకములను కాపాడేవాడు ఈవేళ నాకు కొడుకుగా పుట్టాడు. మామూలుగా కొడుకు పుడితేనే గోదానం, వస్త్రదానం, హిరణ్యదానం చేస్తారు. నాకు శ్రీమన్నారాయణుడు కొడుకుగా పుట్టాడు. నేను ఎన్ని దానాలు చేయాలి? కానీ కొడుకు పుట్టినప్పుడు సచేల స్నానం చేయాలి. కానీ నేను చెయ్యడానికి కూడా లేదు. కృష్ అనగా నిరతిశయ ఆనందరూపుడు. ఆ కృష్ణ దర్శనంతో కలిగిన ఆనందములో ఆయన స్నానం చేసేశాడు. తర్వాత ఒక్కసారి నీళ్లు ముట్టుకున్నాడు. మానసికంగా 10,000 మంది బ్రాహ్మణులకు 10,000 గోవులను దానం చేశాడు. నేను కారాగారము నుండి బయటకు వచ్చిన తర్వాత తీర్చుకుంటాను అనుకుని పిల్లవాడుగా ఉన్న స్వామిని చూసి దేవకీ వసుదేవులు నమస్కరించారు. అప్పుడు కృష్ణ పరమాత్మ దేవకీ వసుదేవుల వంక చూసి నవ్వుతూ, భయపడకండి, అసలు నేను ఇలా ఎందుకు జన్మించానో రహస్యం చెబుతాను, వినండి. ఇది శ్రీమద్భాగవతం 65వ రోజు పారాయణం సంపూర్ణం. ఈరోజు ఆడియోలో నేను అడిగే ప్రశ్న, నారదుడు కంసుడి దగ్గరికి వచ్చి చెప్తాడు ఆ 6 పిల్లల్ని కూడా ఇది చేయమని చెప్పేసి. ఆ 6 పిల్లలు చచ్చిపోవడానికి నారదుడు ఎందుకు కారణమయ్యాడు? ఆయన చెప్పకపోతే వచ్చే నష్టం ఏంటి? ఎందుకు కంసునితో ఆయన అలా చెప్పారు అనేది ఈరోజు నేను అడిగే ప్రశ్న. స్వస్తి.